నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న విజయవాడ ఉత్సవ్ విలేకరుల సమావేశంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి శ్రీమతి తేజస్విని, ఆంధ్రప్రదేశ్ నాటకరంగ కార్పొరేషన్ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంచి సర్వీస్, మంచి సాంగ్. ఈ పాట వింటే జరగబోతుంది ఏంటనేది స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఇటువంటి మంచి సాంగ్ తయారు చేసి చిత్రీకరించి మనకు అందించిన సుగ్గర అనిల్ గారికి, వారి బృందానికి, దానికి ఒక డైరెక్ట్ చేసి ఎంత నడిపిస్తున్న తమ్ముడు పట్టాభి గారు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఆ మాలిక్య సమూహానికి నేను తెలియజేస్తున్నా. ఇది మంచి కార్యక్రమం. దయచేసి వీలైతే మీరు పాల్గొంచుకోండి, అంతేగాని పనికి మాలినతనంగా దీన్ని కావాలని చెప్పి విమర్శించొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఐ విష్ దిస్ యాక్టివిటీ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తేజస్వి గారికి, అదేవిధంగా వైష్ణవి గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, వర్ల రామ గారు, మా అందరికి పెద్ద దిక్కు వారికి, అనిల్ గారికి అందరికి ధన్యవాదాలు. చేస్తాను అని చెప్పి స్టడీ చేసి మీరు లిరిక్స్ ఆ పదాలను మీరు చూసారు. ఎక్కడ కూడా ఇర్రెలవెంట్ పదం అనేది ఒకటి కూడా లేదు. ప్రతిదీ కూడా విజయవాడ నగరం, నగర చరిత్ర, విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలని వర్ణిస్తూ అత్యద్భుతంగా లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి, అదేవిధంగా మంచి మ్యూజిక్ శ్రీచరణ్, చాలా అద్భుతమైన ట్యూన్, వెరీ షార్ట్ టైం. వీరిద్దరూ కూడా హార్డ్లీ నాకు తెలిసి 1-2 రోజుల్లోనే అడిగిన ఏమంటే ట్యూన్ కానీ లిరిక్స్ కానీ అందించి ఇవాళ అఫీషియల్ సాంగ్ ఆఫ్ విజయవాడ మేము లాంచ్ చేసుకోగలిగా అంటే స్పెషల్ థ్యాంక్స్ టు రామజోగయ్య శాస్త్రి గారు అండ్ శ్రీచరణ్ గారు అండ్ అనిల్ శుక్లా గారు అండ్ శ్రేయస్ మీడియా. చివరిగా మా అందరికి పాపం రకరకాలుగా వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడినా, అసంబద్ధమైన మాటలు, నిరాధారమైన మాటలు ఎన్ని మాట్లాడినా పాపం శ్రేయస్ మీడియా గ్రూప్ డాన్స్ అండ్ గ్రూప్ మ్యూజిక్, అందులో గాత్రము అలాగే వాయిద్యం రెండు కూడా ఉన్నాయి. 28వ తారీఖున మన విటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో విజయవాడ టాలెంట్ క్వెస్ట్, దీంట్లో మనకి ఆర్ట్, క్రాఫ్ట్, క్రియేటివ్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్ లో 5 ఏళ్ల నుంచి 50-60 ఏళ్ల వరకు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే 28వ తారీఖునే మనకి వండర్ ఉమెన్ ఆఫ్ విజయవాడ లో ఎవరైనా మహిళలు ఇందులో భాగస్వాములు కావచ్చు. దీంట్లో మనకి ఈకెబాగా, వెజిటబుల్ కార్వింగ్, బొమ్మల కొలువు, అలాగే పండుగ పిండి వంటలు, ఈ 4 విభాగాల్లో కూడా పోటీలు జరగనున్నాయి. 29-30 తారీఖుల్లో విటి పబ్లిక్ స్కూల్లోనే ద విజయవాడ క్విజ్ పేరిట విజయవాడ యొక్క పౌరాణిక, ఇతిహాస, చారిత్రక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, కళా, చరిత్ర, వీటికన్నిటికీ మ్యారేజ్ కనుక వచ్చాను. ఇది చూసేసరికి 2 నెలలు ఎక్కడ ఉండిపోతున్నాను అంటే ద వైబ్రెన్స్ ఆఫ్ దిస్ వన్. పట్టాభి గారు కానీ, రామయ్య గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ చెప్పినట్టు కంపల్సరీగా ఏదో ఒక ఈవెంట్ జరగాలి విజయవాడలో. ఏమైపోయింది, అందరూ బాధపడుతున్నాం, కల్చరల్ ఈవెంట్స్ జరగట్లేదు. నేనేం బాధపడలేదండి. కల్చరల్ ఈవెంట్స్ జరగాలంటే కల్చర్ ఉన్న మనుషులు కావాలి, అంతే. దాన్ని బట్టి అన్ని అర్థమైపోదు. సో ఎవరి గురించి మనకు అవసరం, అందరూ పార్టిసిపేట్ చేయాలి. విజయవాడలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది గర్వకారణం. ఎవరికి తెలియదు ఏంటంటే విజయవాడ అంటేనే వైబ్రేషన్. ఏ సిటీకి వైబ్రేషన్ ఉండదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా
విజయవాడ సన్రైజ్ హాస్పిటల్లో స్వప్న రాజేష్ అనే వ్యక్తికి కాలు దెబ్బ తగిలిందని సన్రైజ్ హాస్పిటల్లో 14/9/2025న జాయిన్ అయ్యాడు. హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగానే ఉందని చెప్పారు. వారం రోజుల తర్వాత శనివారం సాయంత్రం కాలు బాగా డ్యామేజ్ అయిందని కాలు తీసేయాలని చెప్పారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకి ఎవరికీ చెప్పకుండా అంబులెన్స్ లో వెనుకదారి నుండి బాడీని తరలించబోతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకుని వాళ్ళు గొడవకి దిగారు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. మేము ఇప్పటి వరకు 10 లక్షలు కట్టామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చనిపోయిన అతనికి 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 10 నెలల బాబు. వాళ్ళ పరిస్థితి ఏమిటని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులకి పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది. లేకోకుండా ఆపరేషన్ అసలు మీరు జాయిన్ అయ్యి వారం రోజులు అయిందంటున్నారు. మరి ఏం ప్రాబ్లం వాగండి, ఏం ప్రాబ్లం వచ్చింది అసలు మీకు ఎప్పుడు చెప్పారు? అసలు చెప్పలేదు. నిన్న రాత్రి 8 గంటలకే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. 12 గంటలకు చేశారు. ఒక కుటుంబ సభ్యులు సంతకం లేదు. వాళ్ళు ఎట్ట వచ్చినట్టు చేసి వాళ్ళు ఎట్ట వచ్చినట్టు ఇది చేసేసారు. ఇక్కడ ఎవరో మాట్లాడాలి. ఇప్పుడు చనిపోయిన రాజేష్ గారికి ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పారా లేదా? మీకు ఎంతసేపు ముందు చెప్పారు? మీకు వెంకటేశ్వర భక్త సమాజం సురక్షా కమిటీ ఆధ్వర్యంలో టీటీడీ అన్నదానానికి కూరగాయల వితరణ జరిగింది. 10 టన్నుల కూరగాయల లారీని ప్రారంభించిన సిపి రాజశేఖర్ బాబు, పారిశ్రామికవేత్త నరసయ్య. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు, కుదరవల్లి వెంకట నరసయ్య మాట్లాడుతూ, తిరుమలలో లక్షలాది మందికి అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అనేక సంస్థలు అన్నదానం కోసం కూరగాయలు వితరణగా ఇస్తున్నారు. నేడు విజయవాడ నుండి వెంకటేశ్వర భక్తి సమాజం సురక్షా కమిటీలు 10 టన్నుల కూరగాయలు టీటీడీ అన్నదానానికి పంపిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మాకు చైతన్యంతలో సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూనే ఉంటామని నరసయ్య అన్నారు. ఒకసారి కొంచెం వెంకటేశ్వర భక్తి సమాజం వారు, అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా
ఈరోజు 10 టన్నుల కూరగాయలని ఈరోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం. సురక్షా కమిటీ మీకు అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 10,000 సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరికీ తెలిసింది. సో ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికొచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండలి వారి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఈరోజు అన్నదాన తిరుమల బ్రహ్మోత్సవాలకి 10 టన్నుల కూరగాయలు మన సిపి రాజశేఖర బాబు గారి చేతుల మీద వల్ల సురక్షా కమిటీ కన్వీనర్ గా నేను పంపించడం జరిగింది. ఆ స్వామివారి అనుకున్న వల్ల మనం ఈ కార్యక్రమం చేయగలిగాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. అన్నదానానికి మనం ఇవ్వగలుగుతాం, 10 టన్నుల కూరగాయలు ఇవ్వగలుగుతాం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేసుకుంటూ ఈ సురక్ష ముందుకెళ్తుంది. సీసీ కెమెరాలు మొత్తం పెట్టారండి. ఈ నెక్స్ట్ దేవాలయాలు పెడతాం. సురక్ష డివైన్ అని పెట్టారు సార్. అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెడతాం. కారణం ఏంటంటే ఏదైనా అల్లం మొక్కలు ఏం చేస్తాయంటే గొడవలు చేయడం కోసం అక్కడ విగ్రహాలు ధ్వంసం చేయడం, అది వేరే వాళ్ళ మీద తోసేయడం ఏమి జరుగుతూ ఉంటుంది. అటువంటివి జరగకుండా మేము సీసీ కెమెరాలు పెడితే ఎవరు చేయడానికి రారు. ఒకవేళ చేసినా ఐడెంటిఫై అవుతుంది వెంటనే. ఇది అయిపోయినాక సురక్ష విద్య అని ప్రతి కాలేజీల దగ్గర కూడా, స్కూల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు పెడతామండి. అది కూడా సార్ ఆధారం, సిపి గారి ఆధ్వర్యంలో పెడతామండి. అది సురక్ష కూడా మా వంతు సహాయం. ఒక చమురు సుక్కలాగా, ఒక మహాయజ్ఞాన్ని చమురు సుక్కలాగా మేము ఉపయోగపడతాం. చాలా ఆనందంగా ఉన్నారు ఆడపిల్లలు అయితే. మా దగ్గరకు చెప్తా ఉంటారు, రాత్రిపూట గంజాయి బ్యాచ్ ఉంది, వాళ్ళందరితో మేము భయపడుతున్నాం, ఈ కెమెరాలు పెట్టినాక ఎట్లయినా కొంత. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తాను తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, ప్రొసెస్ సీజన్ లో దోమలను నిర్మించడంలో సక్సెస్ అవడమే కాక ప్రజల నుండి ప్రశంసలు కూడా వస్తున్నాయని పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రారంభించారు. కార్మికులతో కలిసి స్వచ్ఛంద్ర స్వచ్ఛ గుడివాడ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. గత 6 నెలలుగా తీసుకున్న చర్యలతో పట్టణంలో చెత్త వేసే ప్రదేశాలు 90% తగ్గిపోయాయని, రోడ్లపై చెత్త లేకుండా చేసినప్పుడే స్వచ్ఛ గుడివాడ సాకారం అవుతుందని, ఆ దిశగా మరిన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలు కూడా రోడ్లపై విచ్చలవిడిగా ప్లాస్టిక్ పడవేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి, ప్రభుత్వ వైద్యులు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈసారి మన కార్యక్రమం వల్ల మనం ఇక్కడ పారిశుద్ధ కార్మికులుగా మనకి మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి ఎంత ముందు ఏమన్నా కానీ గత సంవత్సరం నుంచి మనం చేసిన కృషికి ఈరోజు మనకి ప్రశంసలు వస్తాయి. గుడివాడలో చూసుకుంటే టౌన్లో ఇంతకు ముందులా కాకుండా ఈసారి దోమలు తక్కువ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అది మీ ప్రతిభే. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడీ. ముందు చప్పట్లు కొట్టండి మీ డైరీ కోసం. ఎంత మన కష్టం ఇవాళ కనపడుతుంది. గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరాలు కానీ ఇదే టైంలో వానలు పడి వానలు తగ్గిన తర్వాత బాగా దోమలు ఉన్నాయి. ఎప్పుడు భయంకరమైన దోమలు. ఎందుకంటే నేను యూఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉండేవాడిని. చక్కగా వచ్చే టైంలో ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్లో సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకునేవాళ్ళం ఇక్కడికి. ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటున్నాయి, బాగా దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం మనం గట్టిగా కంట్రోల్ చేసుకొచ్చాం చాలా వరకు. ఇంకొంచెం
గౌరవ ఎమ్మెల్యే గారికి పట్నంలో పారిశుద్ధ్యం అంటే ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సార్ ఫస్ట్ అన్నిటికన్నా మమ్మల్ని ఎక్కువ అడిగేది పట్నంలో పారిశుద్ధ్యం మెరుగవ్వాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛ కూడా సాకారం అవ్వాలనేది సార్ పదే పదే ఉదయం నుంచి మాకు రెగ్యులర్ గా చెప్పేది కూడా. దానిలో భాగంగా సార్ యాక్చువల్ ఈ రోజు ఈ క్యాంపు ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారే. మనం సాసా ప్రోగ్రాం చేస్తున్నాం, స్వచ్ఛత సేవ చేస్తున్నాము, కానీ మన వర్కర్లు ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఇవన్నీ చేయగలిగేది. కాబట్టి ముందు వర్కర్స్ కి క్యాంప్ పెట్టండి అని చెప్పడం వల్ల ఈ రోజు మీ క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సద్వినియోగపరచుకోండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం గుడివాడలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 22/9/2025 నుండి 3/10/2025 వరకు నిర్వహించబడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరియు శ్రీ గౌరీశంకర్ స్వామి దేవాలయం, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మహోత్సవాలు నిర్వహించబడునని, ప్రతిరోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, శ్రీ పార్వతి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు జరగబడునని, కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని, శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈవో శ్రీ కందుల వేణుగోపాలరావు తెలియజేశారు. ఓం నమ శివాయ. మన గుడివాడపట్నం బండిమిల్ రోడ్ లో ఎంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలోను, అలాగే మన గుడివాడపట్నం ఓల్డ్ టౌన్ లో ఎంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలోను, మరియు గుడివాడపట్నం గౌరీశంకరపురంలో ఎంచేసి ఉన్న గౌరీశంకర స్వామివారి దేవస్థానం నందు, మరియు అలాగే మన జగన్నాథపురం పాటి మీద శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించడం జరిగింది. ఈ దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభమై మరి 3వ తేదీతో వచ్చే నెల 3వ తేదీతో మరి ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగండ్ల రాము గారి పర్యవేక్షణలో వారి యొక్క సూచనల మేరకు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. అట్లాగే మరి గౌరీశంకర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి, అలాగే వేణుగోపాల స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి వారి యొక్క సౌజన్యంలో మరి ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ నెల భీమేశ్వర స్వామి దేవస్థానం నందు 26వ తేదీన మరి చండీ హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గౌరీశంకర స్వామి దేవస్థానంలో మరి చిన్న శివాలయం అంటారు, ఈ దేవాలయంలో కూడా 27వ తారీఖు చండీ హోమం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమారం గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనగా 22/9/2025 నుండి 2/10/2025 గురువారం విజయదశమి వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరపబడుతున్నాయన్నారు. రేపు ఉదయం 11:12 స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము వారిచే కలశ స్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతిరోజు నవరాత్రుల సందర్భంగా శ్రీ అమ్మవారి అలంకారం హోమములు జరుగుతున్నాయని చెప్పారు. కావున 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా ఈవో ఆకుల కొండలరావు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే మోహన్ తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుపడుచున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో
రేపటి నుండి అనగా 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుపుటకు మా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. చైర్మన్ గారు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు కూడా వారు ఈ 11 రోజులు కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. మరియు ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం అదేవిధంగా సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం అనగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరియు 7 గంటల నుండి రాత్రి 1 గంట వరకు కూడా వివిధ భజన కార్యక్రమాలు, కూచిపూడి నృత్య కార్యక్రమాలు, పౌరాణిక నాటకములు, వివిధ రకాల కార్యక్రమాలు కూడా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో జరుగు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ మాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. జై కొండలమ్మ తల్లి. మా ఈవో గారు చెప్పినట్లుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. ముఖ్యంగా రేపు ఉదయం మన గురువాడ శాసనసభ్యులు వెనిగల్ రాము గారి చేతుల మీదుగా 10 గంటల 12 నిమిషాలతో కలశ స్థాపన కార్యక్రమం జరుగుతున్నది కావున మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై కొండలమ్మ తల్లి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని, 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచడం దుర్మార్గమని, మహిళలతో రాత్రిపూట డ్యూటీలు చేయించడం, మహిళా సాధికారిక మార్పులు కూడా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్మికుల శ్రమలు దోచుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, రాబోయే రోజుల్లో కార్మికుల ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తారని, ధరలు పెరిగి వేతనాలు పెరక్క కార్మికుల కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రేపానికొండ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కేబినెట్ లో 8 గంటల పని దినాన్ని 12 గంటలకి పొడిగించాలి అని వాళ్ళు ఒక తీర్మానం కేబినెట్ లో చేశారు. అది మొన్న అసెంబ్లీలో కూడా చట్టరూపం దాల్చింది. గతంలో మన రాష్ట్రంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న షాప్ ఎంప్లాయీస్ కానీ అనేక మంది అనేక చట్టాల్లో ఉంటే వాటిని కనీస వేతనాలకు ప్రతి 3 సంవత్సరాలకి ఆ కనీస వేతనాల జీవోలు మార్చాలి. కానీ మన రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నా మనం అది ఆ జీవోల్ని మార్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు డిఏలు కలిపి కొత్త వేతనాలు ఒప్పందాలు చేయండి అని గత ప్రభుత్వం టైంలో దగ్గర 10-12 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నాం. కానీ అవి చేయలేదు. అట్లాగే కనీస వేతనాలు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా వేతనాలు పెంచే దాంట్లో కూడా వేతన బోర్డును వేసి ఫిక్స్ చేసి అవి కూడా చేయలేదు. కానీ 10 గంటలు మాత్రం ఇలా మన కేబినెట్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అట్లాగే అసెంబ్లీ కూడా ఆమోదించడం అంటే ఎందుకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. 10 గంటలు విపరీతంగా పెంచటం, ఎందుకంటే ఈ రోజుల్లోనే అసలు అనేక ఇబ్బందులు కార్మిక వర్గం పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కానీ 10 గంటలు మాత్రం ఇలా పెంచడం రీత్యా అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో చూసినా 10 గంటలు తగ్గించండి. ఇప్పుడు చేసే మేడే వచ్చింది, అదే మేడే సందర్భంగా 8 గంటల పనిదినం ప్రపంచవ్యాప్తంగా అమలైంది. ఆ రోజు సోవియట్ రష్యాలో కూడా సోషలిజం రావటం రీత్యా కూడా 8 గంటల పని వచ్చింది. కానీ యూరోపియన్ కంట్రీలో ఇప్పుడు పని దినాలు తగ్గించాలి, 6 గంటలే రోజుకి 6 గంటలే పని దినం ఉండాలని యూరోపియన్ కంట్రీస్ లో ఆందోళన వాళ్ళు చర్చలు పెడతా ఉంటే మన రాష్ట్రాల్లో మన దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 గంటలు పెంచడం రీత్యా ఈ రోజు సంపదని కార్పొరేట్ కి దోసిపెట్టడానికి అంటే కార్మిక వర్గం శ్రమని దోసిపెట్టడానికి కార్పొరేట్లకి ఊడిగం చేయడానికి ఈ ప్రభుత్వాలు సిద్ధపడ్డట్టున్నాయి. అట్లాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఏదో కార్మిక వర్గానికి ఉత్తరించాను, వాళ్ళు మేము సూపర్ 6 రకరకాల ఈ చదువుతున్నారు.
ఈ రోజు కార్మిక వర్గానికి ఏం చేశారు? ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14-15 నెలలు అయింది. ఏం చేశారు కార్మిక వర్గానికి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఉన్న సమస్యలు ఇప్పటికీ కార్మిక వర్గం ఒక్క సమస్యను కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.